శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 4వ అధ్యాయం జ్ఞానయోగం నుండి 29వ శ్లోకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదా పరే ప్రాణాపాన గతిరుద్వ ప్రాణాయామ పరాయణ. భగవానుడు చెప్తున్నటువంటి సత్యవాక్కు. ప్రాణాయామము తత్పరులకు కొందరు ప్రాణ అపానముల యొక్క గతులను నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమము చేయుచున్నారు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. పూరక కుంభక రేచకముల అను నొనర్చుతున్నారని భావం ఇక్కడ మనకు తెలియబడుతుంది. ప్రాణాయామము కూడా ఒకానొక యజ్ఞమేనని ఇచ్చట వర్ణించుచున్నాడు భగవానుడు. ప్రాణాయామము అష్టాంగ యోగమునందు గల యమ నియమాదులలో 4వది. శరీరము యొక్క ఆరోగ్యము కాపాడుట కొరకును, మనస్సు యొక్క చంచలత్వమును రూపుమాపుటకును ప్రాణాయామము ఆవశ్యకమైనటువంటిది. ఇది పూరక కుంభక రేచకములు అను 3 విభాగములతో కూడి ఉన్నది. ఈ శ్లోకమునందు అపానమునందు ప్రాణమును హోమము చేయుట అనగా పూరకము, ప్రాణమం దపానుమును ప్రాణమునందు, అపానమును వ్రేల్చుటయనగా రేచకము అని మనం ఇక్కడ బాగా తెలుసుకోవాలి. రేచకము అంటే ప్రాణ అపానముల గతులను నిరోధించుటయనగా కుంభకము. ఈ పూరక కుంభక రేచకముల ఆచరించునప్పుడేదైనా ప్రణవాది దివ్య మంత్రమును మానసికముగా చింతన చేయుదురు, లేక దైవ భావన కలిగియుందురు. ఈ ప్రాణాయామము వలన మనస్సు బహిర్ముఖత్వమును వీడి నిశ్చలముగా నుండును. యాలయన ప్రాణమునకును మనస్సునకును చాలా సన్నిహిత సంబంధము కలదు. మనోనిరోధముచే ప్రాణ నిరోధము, ప్రాణ నిరోధముచే మనోనిరోధము సంభవించుచుండును. కాబట్టి మనస్సు యొక్క చపలత్వముడుగుట కొరకై సాధకుడు ప్రారంభములో ఒకంత ప్రాణాయామమును శీలించుట మంచిది. అయితే దీనిని అనుభవము కలవారి యొద్ద చక్కగా నేర్చుకొనవలెను. ఇట్టి ప్రాణాయామము ఒక యజ్ఞముగా ఇచట భగవానుడు వర్ణించి చెప్పారు. ప్రియాత్మ స్వరూపులైన భగవద్ జిజ్ఞాసపరుల అందరికీ ఒక మనవి. ఎవరైనప్పటికీ కూడాను, ఎంతటి సంపదలో ఉన్నప్పటికీ కూడాను, ఎంత పరివారము ఉన్నప్పటికీ కూడాను, అనారోగ్యవంతుడైనా ఆరోగ్యవంతుడైనా, కులము గొప్పవాడైనా కులము తక్కువవాడైనా, ఇవన్నీ మన కల్పితాలు. కానీ వాస్తవం ఒక్కటి, ప్రాణవాయువు అనేది అందరికీ సమానమే. ప్రకృతిలో ఉన్నటువంటి పంచ భౌతిక ప్రాణులు అన్నీ కూడా ప్రాణవాయువుతోనే బ్రతకవలసి ఉంటుంది. ఈ ప్రాణవాయువు అనేది అపానవాయువుతో మమేకం ఎట్లా చేయాలి, ప్రాణవాయువును అపానవాయువులో, అపానవాయువును ప్రాణవాయువులో ఏ విధంగా లయం చేయాలి,
ఈ రేచక పూరక కుంభకములను ఏ విధంగా మనం సాధన చేయాలి అనే విషయం యోగ క్రియ యోగ హఠయోగాలు ఇవన్నీ చేసేటువంటి వారు మహనీయులు ఎంతోమంది మన యొక్క హైందవ సాంప్రదాయంలో తరించినటువంటి ఋషి పొంగవులు నాటి నుంచి నేటి వరకు కూడా ఉన్నారు. ఎవరికైనా కూడా విత్త క్షేత్ర కళత్రములు బాగా ఉన్నప్పుడే ఏ మనిషి అయినా అనుకున్న పని చేయగలుగుతాడు. అందులో ఏది సరిగా లేకపోయినా చేయలేడు. జీవనోపాధికి సరిపడట్లు సంపాదన అనే విత్తం భౌతికంగా ఉండవలసినదే. దానికోసం చతుర్విధ పురుషార్థాలలో మొట్టమొదటిది ధర్మార్థం చెప్పారు. అదేవిధంగా నీకు ధనం ఉంటేనే సరిపోదు, ఆరోగ్యం కూడా బాగా ఉండాలి. ఆరోగ్యం బాగా ఉండాలంటే ప్రాణశక్తిని బాగా నడిపే విధానం తెలిసి ఉండాలి. రేచక పూరక కుంభకం నిర్ణయాలు ఆ నడకని తెలిసి ఉండాలి అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందరూ కూడా గురుముఖత ఈ విషయములను క్షుణ్ణంగా గమనించి ఆరోగ్యవంతులై లేని శరీరమును లేకనే అనుభవిస్తూ దుఃఖరాహిత్యాన్ని పొంది ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు దుఃఖమయం కాదు, ఆనందో బ్రహ్మ. ఇది ఈ దుఃఖాలకు కారణం మన యొక్క తెలియని విధానమే. ఈ సత్యాన్ని గురుముఖత విచారించి ఉన్నంత కాలము కూడా ఆనందంగా జీవిస్తూ లేని ఆనందాన్ని లేకనే అనుభవిస్తూ ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా గుర్తిస్తూ అందరూ కూడా సుఖవంతులుగా ఉండాలి అని కోరుకుంటూ సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.